గువ్వల బాలరాజు అంటేనే నిజంగా ఒక రకంగా మీరే అంటున్నారు సంచలనము అని. నేను ఈ సంచలనం పేరు మళ్ళీ నేను తెలియపరచాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇది వేదిక కాదు. అక్కడ ఎవరెవరు ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడి ఉండొచ్చు, నా పేరును సంచలనంగా వారే మార్చి ఉండొచ్చు. కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి యువకుడిగా, నాయకుడిగా నాకున్నటువంటి రెప్యుటేషన్ను కాపాడుకుంటూనే ముందుకు పోతా తప్ప రికగ్నిషన్ కోసమో గుర్తింపు కోసమో నేను వెంపర్లాడే నైజం కాదు. గుర్తింపు గౌరవం దక్కాల్సింది మీడియాలో ఉండడం వల్ల కాదు, ప్రజల్లో ఉండడం వల్ల ఆ గౌరవం దక్కితే నాకు తృప్తి ఉంటుంది. ఆ గౌరవం డెఫినెట్గా నా నియోజకవర్గంలో ఉంది, రాష్ట్రంలో మా జిల్లాలో కూడా నాకు ఉంది. ఎటువంటి అనుమానం లేదు. దానికోసం నేను ఈ ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీలో నేను చేరిన రోజే చెప్పిన, ఏదో వచ్చి కండవా కప్పుకొని సైలెంట్గా ఉండడం, పబ్బం గడుపుకోవడం కాదు. ఈ కండువా, ఈ జెండా ప్రజలకు రక్షణగా ఉండబోతుంది. ఉండాలి అంటే కష్టించి పని చేయాలి, అది ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా అంశాలను లేవనెత్తాలి. ఇప్పుడు ఈరోజు నేను లేవనెత్తిన అంశం మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ మహిళల ఆత్మగౌరవ అంశాన్ని నేను లేవనెత్తడం జరిగింది. కుంకుమార్చన కార్యక్రమానికి మా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వెళ్తున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఈ అరెస్టుల ద్వారా, ఈ నిర్బంధం ద్వారా ప్రజలు కోరుకున్నటువంటి పార్టీలను ఏకం కాకుండా చేసే కుట్రలు చేస్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా నా వంతు పాత్ర పోషించడం కోసం, వారు చేసినటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం, ఖండించడం కోసం మాత్రమే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప నేను ఉన్నానని ఉనికిని చాటుకునే అవసరం అయితే నాకు లేదు.